భక్తులందరికీ ఆషాఢ పౌర్ణమి శుభాకాంక్షలు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం రోజున చందనోత్సవం పూర్తయిన తర్వాత అభిషేకం తదుపరి మొదటి విడత చందన సమర్పణ జరుగుతుంది. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా తుది విడత అంటే 4వ విడత చందన సమర్పణ జరుగుతుంది. దీంతో చందన సమర్పణ పూర్తవుతుంది. రేపు గిరి పౌర్ణమి, రేపు ఆషాఢ పౌర్ణమి రోజున స్వామివారికి చందన సమర్పణ జరగనుండగా అనేక వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ రోజున సింహాచలం కొండ చుట్టూ దాదాపు 32 కిలోమీటర్లు భక్తులందరూ కూడా కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసుకోవటం ఒక సాంప్రదాయంగా వస్తుంది. గత 2 దశాబ్దాలుగా ఈ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సంఖ్య రాను పెరుగుతూ వస్తుంది. ఈరోజు దాదాపు గత సంవత్సరం మాదిరిగానే దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం, సింహాచలం దేవస్థానం, దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఉదయం 6 గంటల నుంచి భక్తులు వచ్చేవారు. ఈరోజు మా సిబ్బంది చెప్తున్నారు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు రాక ప్రారంభమైందని. ఇప్పుడు కూడా గత సంవత్సరం కంటే ఈ సమయానికి ఎక్కువ మంది భక్తులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రకారం సాయంత్రానికి దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు వస్తారని పూర్తిగా అంచనా వస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకి వంశపారంపర్య ధర్మకర్త గారి చేతుల మీదుగా స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రథం 2 గంటలకి ఇక్కడ ప్రారంభమై కొండ చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని రాత్రికి మళ్ళీ సింహాచలం చేరుకుంటుంది. అయితే భక్తులు మాత్రం తెల్లవారుజామున ఎవరికి అనుకూలమైన సమయంలో వాళ్ళు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించుకున్నారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తుల సంఖ్య దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. వాళ్ళందరూ కొండ చుట్టూ పూర్తి చేసుకుని వచ్చేసరికి రేపు ఉదయం కూడా అవుతుంది. దర్శనం భక్తులు రాకని భక్తులు ఏ సమయం దాకా ఉంటే ఆ సమయం దాకా దర్శనాలు కొనసాగుతాయి. ఇంకా రాత్రి భక్తుల దర్శనానికి ఆగిపోయిన తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తెల్లవారుజామున సాంప్రదాయం ప్రకారం చందన సమర్పణ ఇవన్నీ కార్యక్రమాలు జరిగిన తర్వాత దర్శనం. తెల్లవారుజామున సుమారు గోపాలపట్నం వెంకట ఆఫీసర్ 5 కిలోమీటర్ల అడ్డానికి నుంచి భక్తులు ఇబ్బంది పడ్డారు.
సహకరించాల్సిందిగా మనం చూస్తున్నాం. ఎందుకు చేస్తారు అంటే ఒకసారి చేస్తే ప్రదక్షిణ చేసేటువంటి ఫలితం దక్కుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నారు. అందుకని సందోహంతో అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రచార రథంతో పుష్పరథంతో అత్యంత సుందర శోభాయమైన పుష్పరథంతో ప్రారంభమైంది. భక్తులందరూ అందులో చూడండి అత్యంత వైభవంగా స్వామివారిని సేవిస్తూ గిరి ప్రదక్షిణని చిన్న పెద్ద తేడా లేకుండా ముసలివాళ్ళు పిల్లలు అందరూ కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కారణం ఏంటి అంటే